వచ్చి రాగానే గ్రీన్లాండ్ ప్రాంతం తమ నియంత్రణలోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఆర్కిటిక్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అన్ని మార్గాలను ఉపయోగిస్తామని చెప్పారు. గ్రీన్లాండ్లో ఆర్థిక భద్రతను కారణంగా ఆయన చూపిస్తున్నారు. మరోవైపు డెన్మార్క్ ఆధీనంలో స్వతంత్ర ప్రాంతంగా ఉన్న గ్రీన్లాండ్ అమ్మకానికి సిద్ధంగా లేదని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక్కడ సహజ సిద్ధంగా ఉండే విస్తారమైనటువంటి ఖనిజ వనరులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అందుకే అమెరికా దానిపై దృష్టి పెట్టిందని ఓపెన్ సీక్రెట్ అంటున్నారు విశ్లేషకులు. గ్రీన్లాండ్లో దక్షిణ భాగం అంచున సముద్ర తీర ప్రాంతాలు, హిమానీ నదాల గుండా ఉండేటువంటి బూడిద రంగు శిఖరాలు ఒక రకంగా బంగారు కొండలకు తక్కువేమీ కాదు. నలునాక్ పర్వతం కింద ఒక మారుమూల లోయలో మినరల్ సంస్థలు బంగారం కోసం డ్రిల్లింగ్ చేస్తోంది. ఓ సంస్థ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్వతాల్ని, లోయల్ని తవ్వుతూ ఇతర విలువైన ఖనిజాల కోసం అన్వేషణ జరుపుతోంది. అమరోక మినరల్ సంస్థ, ఇదే ఈ సంస్థ 10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పైగా ఖనిజాల అన్వేషణ కోసం ఈ సంస్థ లైసెన్స్లను పొందింది. కాపర్, నికెల్ లాంటి అరుదైనటువంటి ఖనిజాల కోసం అన్వేషణ చేస్తోంది. ఈ ప్రాంతం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇక్కడ మరిన్ని విలువైన ఖనిజాలు ఉండే అవకాశం ఉందని సంస్థ భావిస్తోంది. నలునాక్ పర్వతం దిగువన సదరు కంపెనీ తన క్యాంపులను ఏర్పాటు చేసింది. అక్కడే తాత్కాలిక భవనాల్ని, గుడారాల్ని కూడా వేసింది. ఇక్కడ 100 మందికి పైగా సంస్థకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరూ గతంలో గ్రీన్లాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్లలో కోల్ మైనర్లుగా పనిచేశారు. ఇక్కడ బంగారం విస్తారంగా లభిస్తోంది. ఎక్కడ చూసినా బంగారమే. టన్నుల కొద్దీ బంగారం దొరికే ఈ ప్రాంతం ఖచ్చితంగా ట్రంప్ దృష్టిని ఆకర్షించింది. అందుకే ఆయన నయానో భయానో దీన్ని స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2015లో ఈ మైన్ను అమరోక్ మినరల్స్ కొనుగోలు చేసింది. దీనికి ముందు కూడా చాలా ఏళ్లుగా ఈ సంస్థ తన కార్యకలాపాలని అక్కడ సాగించింది. అయితే బంగారం ధరలు తగ్గిపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఇక్కడి కార్యకలాపాలను నిలిపివేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ప్రస్తుతం ఈ మొత్తం ద్వీపంలో కేవలం 2 గనులు మాత్రమే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. బంగారం రేటు అపరిమితంగా పెరుగుతోంది. ప్రస్తుతం మన దేశంలోనే 10 గ్రాముల బంగారం 80,000 రూపాయలకు పైగా పలుకుతోంది. ప్రస్తుతం ఈ గని తమకు లాభదాయకమని, ఏడాది ఉత్పత్తిని పెంచుతామని సంస్థ ప్రతినిధి చెప్పారు. ఇక్కడ ఒక కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా కంపెనీ ఏర్పాటు చేసింది. ప్రతి నెల శుద్ధి చేసిన బంగారంతో నిండినటువంటి సూట్ కేసును గాని, లేదంటే 30,000 టన్నుల బంగారు ముడి ఖనిజాన్ని గాని రవాణా చేయడం సాధ్యమవుతుంది. గ్రీన్లాండ్లో మంచి సంపద దాగి ఉంది. ఇక్కడి ఖనిజ వనరులు చాలా వరకు ఇప్పటికీ వెలికి తీయకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయని ట్రంప్ గుర్తించారు. అందుకే ఆయన పట్టుబడుతున్నారు. అది మాత్రమే కాదు, భవిష్యత్తులో పశ్చిమ దేశాలకు అవసరమైన అన్ని ఖనిజ వనరులు గ్రీన్లాండ్లో దొరుకుతాయి. డెన్మార్క్కు చెందినటువంటి స్వతంత్ర ప్రాంతమే గ్రీన్లాండ్. ఈ ప్రాంతంలో ఉన్న సొంత వనరుల్ని అదే చూసుకుంటుంది. అరుదైన ఖనిజాల నిల్వల్లో గ్రీన్లాండ్ ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. ఈ అరుదైన ఖనిజాలను ఫోన్ల నుంచి బ్యాటరీలు, ఎలక్ట్రిక్ మోటార్ల వరకు అనేక వస్తువుల తయారీలో ఉపయోగించవచ్చు. లిథియం, కోబాల్ట్ వంటి ఇతర నిత్యావసర ఖనిజాలు కూడా గ్రీన్లాండ్లో పుష్కలంగా లభిస్తున్నాయి. గ్రీన్లాండ్లో ఆయిల్, గ్యాస్ నిల్వలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో కొత్తగా డ్రిల్లింగ్ కార్యకలాపాలు చేపట్టడాన్ని నిషేధించారు. సముద్ర గర్భ మైనింగ్ కార్యకలాపాలను కూడా నిలిపివేశారు. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్ పై ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఆసక్తి పెరుగుతోంది. చైనా దగ్గర అరుదైన ఖనిజ నిల్వలు భారీగా ఉన్నాయి. పశ్చిమ దేశాలు తాము కూడా చైనాతో పోటీ పడాలంటే వీటికి ప్రత్యామ్నాయాలను సమకూర్చుకోవాలని భావిస్తున్నాయి. ఇక్కడ కూడా చైనా ప్రమేయం ఉన్నా అది అంతంత మాత్రంగానే ఉంది. గ్రీన్లాండ్ వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో మైనింగ్ అనుమతులు మంజూరు చేశారు. ఇక్కడున్న ఖనిజాల నిల్వలను అన్వేషించేందుకు కంపెనీలకు అనుమతులిచ్చారు. చాలా వరకు లైసెన్సులు బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలోని మైనింగ్ కంపెనీలకి దక్కాయి. కేవలం ఒకే ఒక్క ప్రాంతంలో అమెరికాకు లైసెన్స్ లభించింది. ఈ ప్రాంతాలను గనులుగా మార్చేందుకు చాలా మార్గాలున్నాయి. గ్రీన్లాండ్ జీడిపి ఏడాదికి $3 బిలియన్ ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడ ప్రభుత్వ రంగం, మత్స్య పరిశ్రమలే ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయి. మైనింగ్ వల్ల మరింత రెవెన్యూ వస్తే ఈ ప్రాంతానికి వార్షికంగా డెన్మార్క్ నుంచి వచ్చే $600 మిలియన్ రాయితీపై ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదు. దీనివల్ల స్వతంత్రంగానే ఏదైనా కార్యకలాపాలు చేపట్టేందుకు ఇది సహాయపడుతుందని వాళ్ళు అంటున్నారు. గ్రీన్లాండ్కు ఎక్కువగా ఆదాయం అందించే మరో రంగం పర్యాటకం అని చెప్పాలి. అయితే గ్రీన్లాండ్లో మైనింగ్ చాలా పెద్ద సవాలుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు, కఠినమైన వాతావరణ పరిస్థితులు మైనింగ్కు సమస్యలుగా నిలుస్తాయి.
గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. 80% మంచుతోనే నిండి ఉంటుంది. పర్వతాలు, జనావాసాల మధ్యలో రహదారులు లేకపోవడం సమస్యను మరింత పెంచుతున్నాయి. ఇది ఆర్కిటిక్ భూభాగం. పర్యావరణ మార్పులు, పరిమిత మౌలిక సదుపాయాలతో ఈ కఠినతరమైనటువంటి పరిస్థితులు మనకు సమస్యగా నిలుస్తున్నాయి. మైన్ను తెరవడం ఇక్కడ చాలా ఖరీదైన వ్యవహారంగా ఉంటుంది. అయితే గ్రీన్లాండ్ జోలికి రావద్దని ట్రంప్ను ఫ్రాన్స్ హెచ్చరించింది. డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్, పనామా కెనాల్ను స్వాధీనం చేసుకునేందుకు దాడులకు దిగితే ఊరుకునేది లేదంటూ కూడా హెచ్చరించింది. ట్రంప్ తన ప్రమాణ స్వీకారానికి ముందే పనామా కెనాల్, గ్రీన్లాండ్ విలీనమే లక్ష్యంగా పనిచేస్తానని చెబుతూ వచ్చారు. అయితే గ్రీన్లాండ్ విస్తారమైనటువంటి ఆర్కిటిక్ ద్వీపం 600 సంవత్సరాలకు పైగా EU దేశమైన డెన్మార్క్లో భూభాగం ఉంది. అయితే పనామా, గ్రీన్లాండ్ 2 ప్రాంతాలు అమెరికా భద్రతకు అత్యంత ముఖ్యమైనవని, ఇక ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ట్రంప్ అంటున్నారు. అవసరమైతే సైనిక బలగాల్ని దింపుతామంటున్నారు ట్రంప్. అమెరికా జాతీయ భద్రత కోసం ఈ ప్రాంతాలపై తమ నియంత్రణ అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇదొక్కటే కాదు, డొనాల్డ్ ట్రంప్ కెనడా గురించి కూడా చాలాసార్లు ప్రస్తావించారు. అమెరికాలో 51వ ప్రావిన్స్గా కెనడా మారాలని ఆకాంక్షించారు. ఇది కాకుండా మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా సంబోధించి గూగుల్ ద్వారా ఆ పని చేశారు. గ్రీన్లాండ్ డెన్మార్క్కు చెందినటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాంతం. ట్రంప్ ఇప్పుడు అమెరికాతో విలీనంపై మాట్లాడడం ఐరోపా సమాఖ్యలో కలకలం రేపింది. ఇది మాత్రమే కాదు, ట్రంప్ కుమారుడు కూడా గ్రీన్లాండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశాలపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. గ్రీన్లాండ్, పనామా కెనాల్ను నియంత్రించడానికి సైనిక బలగం కూడా రంగంలోకి దిగుతుందా అని మీడియా అడిగిన ప్రశ్నలకు ట్రంప్ స్పందిస్తూ, నేను అలాంటి వాగ్దానాలేవీ చేయను, అవసరమైతే సైనిక బలగాల్ని కూడా వినియోగించుకుంటామని చెప్పారు. అమెరికా జాతీయ భద్రతకు కీలకమైన గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడాన్ని వ్యతిరేకిస్తే డెన్మార్క్పై సుంకాలు విధిస్తానని సూచించారు.